గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటరా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఈ కాంట్రాక్ట్ కోసం మనతో పాటు ఇంకెవరెవరు కాంపిటీషన్లో ఉన్నారు? మిగతా వాళ్ళ నుంచి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సార్. ఉన్న ప్రాబ్లం వల్ల ఒక్క రాజేంద్ర ఇండస్ట్రీస్ నుంచే. మరీ ఇంత తక్కువ కొటేషన్ వేశారు? మార్కెట్లో నిలదొక్కోవాలంటే ప్రతి టెండర్ మనకే దక్కాలి. అమ్మా చిన్నగా ఏమ్మా ఒకసారి ఆగు. కాలు తిన్నగాలేందని చేసుకుంటే రేపు నలుగురు మా నోట్ల గడ్డి పెడతారు. ఏం చూసి చేసుకోమంటావయ్యా ఈ సంబంధాన్ని? నాకు ఈ పెళ్ళి వద్దన్నయ్యా. ఈ పెళ్ళే కాదు, అసలు నాకు పెళ్ళే వద్దన్నయ్యా.
అక్క బాగున్నావా? నువ్వెప్పుడొచ్చావు? గాయత్రికి పెళ్లి బాగా జరిగిందా? ఎగ్జామ్స్ ఉండటం వల్ల నేను మ్యారేజ్కి రాలేకపోయాను. సారీ. అక్క నేను తిట్టుకోలేదు కదా? ప్రియా అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఇన్నాళ్ళకి ఇల్లు గుర్తొచ్చిందా నీకు? అమ్మను కూడా మర్చిపోయావా? నీతో మాట్లాడుపో. అదేం లేదమ్మా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసానుగా, ఇంకెక్కడికి వెళ్ళను. ఏంటే దెయ్యాలా నిలబడి గుడ్లురిమి చూస్తున్నా? వెళ్ళి కార్లో అమ్మాయి లగేజ్ ఉంది, తీసుకొనిరా. ఏంటమ్మా, పెదనాన్నగారింటి గాలి తగిలితేనే తట్టుకోలేందానివి. ఇప్పుడు భార్గవిని ఇంట్లో పెట్టుకున్నావేంటి? ఏం చేయమంటావే? అంతా నా తలరాత. దీనక్కేమో పెళ్లికి ముందే ఎవరితోనో తిరిగి పరువు తీసి చస్తానని బెదిరించి పారిపోయిందంట. నలుగురు అనే మాటలు పడలేక వాళ్ళమ్మ బాబు ఆత్మహత్య చేసుకుని చచ్చారట. ఆ చచ్చిన వాళ్ళతో పాటు దీన్ని కూడా చావనివ్వచ్చుగా మీ నాన్న. నా ఇంటికి రా అని తీసుకొచ్చి నా నెత్తి మీద ఎక్కించాడు. దీంతో వేగలేక ఇప్పుడు నేను చేస్తున్నా. ఏం చేస్తుందమ్మా? నిన్ను గాని చెల్లెల్ని గాని ఏమన్నంటుందా? ఒక్క పని అయితే చెప్పుకోవచ్చే. అది చేస్తున్న పనులకి ఇంటి పరువు ఎక్కడ బజార్కి ఎక్కుతుందోనని భయపడి చేస్తున్నాను. మీ నాన్న నన్నెప్పుడైనా ఒక్క మాట అంటూ చూసావా? దీనివల్ల ప్రతి చిన్న విషయానికి నా మీద నోరు పారేసుకుంటాడు. అంతా నా కర్మే కర్మ. నేనొచ్చేసాను కదమ్మా, ఇక నువ్వెందుకు బాధపడతావు? నీకు బాధ కలిగించే వాళ్ళెవ్వర్నీ నేను మనశ్శాంతిగా ఉండనివ్వను. నాకు తెలిసే నువ్వు నా బంగారు కొండవి. అవును, పల్లవి ఎక్కడికి వెళ్ళిందమ్మా? కనిపించడం లేదు. దాని గురించి ఎందుకు అడుగుతావులే? అది మీ నాన్నగారి గారాల కూతురు. నా మాట ఒక్కటి కూడా లక్ష్య పెట్టదు. అక్క, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికో వెళ్ళనులే కానీ హ్యాండ్ బ్యాగ్ కొత్తదా? బాగుంది. నీకెన్నిసార్లు చెప్పాలి నా వస్తువులేవి ముట్టుకోవద్దని? మొహం చూడు, ఒక్కసారి చూస్తే నీ సొమ్మేం పోతుందే. నువ్వు మారవు. భార్గవక్క, భార్గవక్క! చూసావే దీని సంగతి. ఎప్పుడు చూసినా అక్క చక్క అంటూ కుక్కల దాని వెనకాల కోక పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. వదిలేయమ్మా, నేను వచ్చేసాను కదా. ఎవరిని ఎక్కడ ఉంచాలో అంతా నేను చూసుకుంటాను. అమ్మా, ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా పెట్టవా? అయ్యయ్యో సారీ నాన్న, దా పెడతాను. అక్క, కన్నీళ్ళనైతే కనిపించకుండా తుడిపేయచ్చు, కానీ నీ మొహంలోని బాధని కనిపించకుండా మాయం చేయలేవు. ఎవరో ఏదో అన్నారని నువ్వు భోంచేయడం మానేస్తే ఎలా అక్క? నన్నెవరూ ఏమీ అనలేదు. నువ్వు చెప్పకపోయినా ఏం జరిగింటుందో నేను ఊహించగలను. ప్రియ రాగానే అమ్మ నీ గురించి దాంతో ఏదో చెప్పుంటుంది. అది కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏదేదో వాగుంటుంది. నేను ముందే చెప్పాను కదక్క, దానికి అన్నీ అమ్మ పోలికలే వచ్చాయి. దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. ముందు భోంచేయక్క ప్లీజ్. నాకు ఆకలిగా లేదు పల్లవి. నా మనసు పడే బాధను తట్టుకోలేక నాలోని ఆకలి కూడా చచ్చిపోయింది. అసలు నేను ఎవరికి అక్కలు లేకుండా పోయాను. అమ్మా నాన్న అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్కదాన్నే మిగిలిపోయి మీ అందరికీ భారం అయిపోయాను. అసలు నేను ఎందుకోసం తినాలి,
ఎవరి కోసమని బతకాలి? ఏంటక్క ఇది? ఎంతో ధైర్యంగా ఉండే నువ్వే ఇలా నీరు కారిపోతే ఎలా? అసలు నువ్వు ఒకరికి భారం కావడం ఏంటి చెప్పు? నీకేం గతి లేక నువ్వు ఇక్కడ లేవు. పెద్దనాన్న పెద్దమ్మ లేరనే లోటు తప్పితే మాకన్నా నీకే ఎక్కువ వస్తుంది. కానీ నువ్వు ఇక్కడున్న కారణం వేరు, నీ లక్ష్యం వేరు. దాన్ని నువ్వు మర్చిపోవద్దక్కా. అక్కకేమైందో తెలుసుకోవాలి. అక్కని మోసం చేసిన వాడెవడో వెతికి పట్టుకోవాలి. పల్లవి, మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. పల్లవి, నీకెన్నిసార్లు చెప్పాలి నా వస్తువులేం ముట్టుకోవద్దని? ఇలా వచ్చానో లేదో అప్పుడే నా బట్టలు వేసుకుని పాడు చేసేస్తున్నావు. ముందు ఆ బట్టలు తీ. బావున్నాయని వేసుకున్నానక్క, రేపు తీస్తానులే. కుదరదు. ఇప్పుడే ఇప్పుడే కావాలి. పోనీలే అక్క, ఇష్టపడింది కదా, ఈ ఒక్కరోజుకి వేసుకొని. ఏయ్, నీకెందుకే మధ్యలో? ఇది మా అక్క చెల్లెల వ్యవహారం. మధ్యలో కలగ చేసుకోవడానికి నువ్వెవరితివే? అక్క, నీకు కావాల్సిన బట్టలేగా, ఇప్పుడే తీసిస్తాను. ఎక్కువ మాట్లాడకు. నువ్వేంటే బెడ్రూమ్ లో భోంచేస్తున్నావు? పెద్ద మహారాణి అనుకుంటున్నావా? ఏ డైనింగ్ టేబుల్ దగ్గర తినలేవా? పల్లవి తీసుకొచ్చింది. నువ్వే ఏ దిక్కు లేకుండా ఇక్కడ పడున్నావు. నీ కింద సేవలు చేయడానికి ఇంకొకళ్ళు కావాలా? నా చెల్లెలు పిచ్చిది కాబట్టి నువ్వు చెప్పింది అలా చేస్తుంది. కానీ నా సంగతే నీకు తెలీదు. ఇంకొకసారి మా చెల్లెల చేత ఇలాంటి అడ్డమైన చకిరి చేయించుకున్నావో తోట తీస్తాను. ఏంటే తిక్క తిక్కగా ఉందా? వేసుకున్నావు కాబట్టి ఉతికి ఐరన్ చేసి ఇవ్వు. నీకిదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా సంగతి తెలుసు కదా. నాదనుకున్న దాన్ని, నేను కోరుకున్న దాన్ని ఎవరు కన్నెత్తి చూసినా ఊరుకోను. జాగ్రత్త. అక్క, దాని ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నావా? మాకిది మామూలే. ఇన్నాళ్ళు అది ఇంట్లో లేదు, ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు అది వచ్చిందిగా, అంతా గందరగోళమే. నీకు అలవాటైపోతుందిలే, వరి అవ్వకు. ఎప్పుడొచ్చావమ్మా? మార్నింగ్ వచ్చాను డాడీ. ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? బాగా రాశాను డాడీ. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమ్మా. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచిద్దు గాని. డాడీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటో అడుగమ్మా. భార్గవి మన ఇంట్లో ఎందుకుంటుంది డాడీ? మీ పెద్దమ్మ పెద్దనాన్న చనిపోయారన్న విషయం నీకు తెలుసు కదమ్మా. ఇప్పుడు తనకి మనం కాక ఎవరున్నారమ్మా? కరెక్టే డాడీ. ప్రాబ్లమ్స్లో ఉన్నందుకు ఏదైనా హెల్ప్ చేస్తే సరిపోతుంది కానీ మరీ ఇలా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవటం ఎంతవరకు కరెక్టో చెప్పండి. అమ్మ ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? ఎవరెందుకు బాధపడుతున్నారో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు బాగా చదువుకొని తెలివితేటలు సంపాదించుంటావు, కానీ నాకు నీతులు చెప్పే తెలివితేటలు నీకున్నాయని నేను అనుకోవటం లేదమ్మా.
అనవసరమైన విషయాలు ఆలోచించడం మానేసి ఏదో సాధించాలని ఇన్నాళ్ళు కష్టపడి చదివావు కదా, దాని మీద కాన్సంట్రేట్ చేయి. ఓకే? నేనేం చేయాలో నాకు తెలుసు డాడీ, కానీ మీరు చేస్తుందేంటో ఒక్కసారి ఆలోచించండి. వ్యాపారం చేసి నష్టపోయిన మిమ్మల్ని మీ అన్నయ్య గారు, అదే మా పెదనాన్నగారు, ఊర్లో పంచాయతీ పెట్టి మరీ అవమానించి కొత్తగా పెళ్ళైందని కూడా చూడకుండా ఊరు నుంచి వెళ్ళగొట్టారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆ తర్వాత మీరు పడ్డ కష్టాలు, అవమానాలు మీరు మర్చిపోయారేమో కానీ నా చిన్ననాటి నుంచి అమ్మ పడుతున్న ఆవేదన ఇంకా నా కళ్ళ ముందే మెదులుతుంది డాడీ, నా కళ్ళ ముందే మెదులుతుంది డాడీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ అన్న కూతురు మన ఇంట్లో ఉండడం నాకు అమ్మకి ఇష్టం లేదు. ఏమండి, ఉమ్, కావ్య పెళ్లి విషయం ఏం ఆలోచించారు? అదే అర్థం కావడం లేదు కాంచన. దానికి భగవంతుడిచ్చిన లోపం మన పాలిట శాపమై కూర్చుంది. వచ్చిన వాళ్ళందరూ చూసి వెళ్తున్నారే కానీ ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. మొన్నొచ్చిన సంబంధానికి అడిగినవన్నీ ఇస్తామని ఒప్పుకున్నావా? ఏ విషయం తర్వాత చెప్తామని వెళ్ళారే కానీ ఇంతవరకు కబుర్లేదు. నేనొక మాట చెప్తాను, వింటారా? ముందు సూర్య పెళ్లి జరిపించండి. వాడు ఒప్పుకోవద్దు. ముందు చెల్లెలి పెళ్లి జరిగితే కాని తను పెళ్లి చేసుకోనని మొండి పట్టు కూర్చున్నాడు. ఎన్నాళ్ళని ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటాడు? కావ్య అంటే చిన్నపిల్ల. ఇంకో 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసినా పర్వాలేదు. కానీ సూర్యకి వయసైపోవట్లేదు. మరోసారి గట్టిగా చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. పైగా ఆ వచ్చే పిల్ల అదృష్టం కలిసొచ్చినా మన కావ్యకి పెళ్ళవుతుందేమో చూద్దాం. మనం పెళ్లి కూతురు గురించి ఎక్కడా వెతకక్కర్లేదు. మా చెల్లెలు ప్రీతి ఉందిగా. మీ చెల్లెలా? అవునండి. అయినా మా చెల్లెలకేంటి, అందంగా ఉంటుంది, చదువుకుంది, పైగా సూర్య అంటే ఇష్టపడుతోంది. తను కూడా మన ఇంటి కోడలైతే నాక్కూడా తోడుగా ఉంటుంది. మీరేమంటారు? నువ్వు నేను ఓ నిర్ణయానికి వస్తే సరిపోతుందా? వాడి మనసులో ఏముందో. సరే, ముందు సూర్యకి ఈ విషయం చెప్దాం. వాడి నిర్ణయం బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనా? నువ్వు నేను ఓ నిర్ణయానికి వస్తే సరిపోతుందా? వాడి మనసులో ఏముందో. సరే, ముందు సూర్యకి ఈ విషయం చెప్దాం. వాడి నిర్ణయం బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనా? ఏంటమ్మా, ఇంకా భోంచేయలేదా? నువ్వు వచ్చాక కలిసి భోంచేద్దామని వెయిట్ చేస్తున్నా అన్నయ్య. నాకు ఆఫీసులో ఎంత వర్క్ ఉంటుందో తెలుసు కదా. ఒక్కోసారి రావడం లేట్ అవుతుంది. నాకోసం నువ్వెందుకురా ఆకలితో వెయిట్ చేయడం? నా పెళ్ళైతే గాని నువ్వు పెళ్లి చేసుకోనని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క అరగంట నీకోసం భోంచేయకుండా వెయిట్ చేయలేనా అన్నయ్య? ఏంట్రా, ఏమైందిరా నీకు? ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు నువ్వు నా పెళ్లి చేయడం కోసం కేవలం కష్టపడుతున్నావు అని మాత్రమే అనుకున్నాను. కానీ నువ్వు నీ సంతోషాన్ని కోల్పోతున్నావని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందన్నయ్యా. ఎందుకన్నయ్యా నా కోసం నీ సంతోషాన్ని కోల్పోతావు? నాకు ఈ జన్మకి పెళ్ళవుతుందో లేదో, కనీసం నువ్వేనా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు.
ఎవరు చెప్పారా ఇప్పుడు నేను సంతోషంగా లేనని? నీ మొహంలో నవ్వును చూస్తే కలిగే సంతోషం నాకు దేనివల్ల కలగదు. సరే, నేనెప్పుడు నవ్వుతూ ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకో. లేకపోతే వదిన తన చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఆ ప్రీతి నాకు చిన్నదనుగా వచ్చిందంటే అమ్మో ఇంకంతే. అదా నీ భయం? నేను చేసుకునే అమ్మాయి నిన్ను మహారాణిలా చూడాలి. అలాంటి అమ్మాయిని చేసుకుంటాను. అది నా చిట్టి చెల్లి పెళ్ళయ్యాకే. పద ముందెళ్ళి భోంచేద్దాం. ఉమ్. నువ్వీ పనులన్నీ చేస్తున్నావేంటక్క? ఇటివ్వు. ఏ అరే ఇవ్వు. పర్వాలేదులే పల్లవి, కానీ నువ్వు చేస్తేనే ప్రాబ్లం. అనవసరంగా మళ్ళీ నీ చేత పనులన్నీ చేయిస్తున్నానంటారు. నిన్న నువ్వు నాకు అన్నం తీసుకొచ్చినందుకే ప్రియా నానా మాటలంది. ఇంక నువ్వు ఒడియాలు పెట్టడం చూస్తే ఇంకేమైనా ఉందా? దాని మాటలేం పట్టించుకోద్దని చెప్పాను కదక్క. ప్రేమగా చూడాల్సిన నీ చేత ఇలాంటి పనులని చేయిస్తున్నప్పుడు ఈ ఇంటి అమ్మాయిని నేను చేయడంలో తప్పేం లేదు కదా. పల్లవి, నిన్నో విషయం అడగనా? ఏంటక్క? నువ్వింత మంచిదానివి కదా, మరి ప్రియా ఎందుకలా? చెప్పాను కదక్క, దాందంతా అమ్మ పోలికని. అమ్మ ఏం చెప్తే అది చేస్తుంది, వెనక ముందు ఆలోచించదు. దాని బదులు నువ్వే నాకు అక్కగా పుట్టుంటే ఎంత బాగుండేదో. మనం అనుకున్నవన్నీ జరగవు పల్లవి. నీకో అక్కుంది, కానీ అది మంచిది కాదు. మా అక్క చాలా మంచిది, కానీ నాకు లేదు. మనకి ఎంత రాసి పెట్టుంటే అంతే. నీ గాయత్రి కంటే ఎంత ఇష్టమో, నువ్వు తనని ఎంతగా అభిమానిస్తున్నావో నాకు తెలుసు. కానీ అదే అభిమానం గాయత్రక్కకి నీ మీద లేదు. అదే నా బాధ. నువ్వు పొరపాటు పడుతున్నావు పల్లవి. నేనంటే అక్కకి చాలా ఇష్టం. అమ్మ నాన్నతో కూడా నాకంత చనువు లేదు. ప్రతి చిన్న విషయాన్ని అక్కతో షేర్ చేసుకోవాలనిపించేది. నేను అదే అంటున్నాను. నువ్వు తనని అభిమానించావు కాబట్టి నీ విషయాలన్నీ షేర్ చేసుకునేదానివి. కానీ తన గురించి ప్రతి విషయం నీ దగ్గర దాచింది.